నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వరద నష్టంపై అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది. మంత్రి నారాయణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టుకోవడం కుట్రే. ఇందులో 100% జగన్ పాత్ర ఉంది. వర్ల రామయ్య. బుడమేరు విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. డీటెయిల్స్ చూస్తే బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగ్ నగర్లో వరద ముంపు తగ్గిందన్నారు. 4-5 డివిజన్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని, ఒకవైపు నీరు నిలవటంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు. రేపు సాయంత్రానికి ఎక్కడా వరద నీరు లేకుండా చేస్తామన్నారు. చంద్రబాబు సారథ్యంలో చేపట్టిన సహాయక చర్యలపై వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. 64 డివిజన్లు ఉంటే అందులో 32 డివిజన్లు టోటల్గా వరదలో చిక్కుపోయినాయి. కొన్ని డివిజన్లు అయితే 10 అడుగులు కూడా నీళ్ళు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వినిగిపోయింది. కొన్నిట్లో 8 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు ఇలా రావటానికి ఏంటంటే గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం, చూడటం, వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరు వర్క్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి, అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్న క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. అయితే మరొక 6 డివిజన్లు మాత్రం నీటిలో 3 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు ఉన్నాయి. దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేసాం. మీ టీవీలో వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి నున్నగపోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్నంతా 7 దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి, అంటే ఒక 10 అడుగుల వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని కూర్మనపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితులతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ లీడర్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కును వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
నిలబెట్టుకోవాలి, బీజేపీ చర్యల్ని అడ్డుకోవాలి. బుడమేరు విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీలో 3 పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు తాడేపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బ్యారేజీలోకి 3 బోట్లే కాదని టూరిజం బోట్లు వచ్చాయని తెలిపారు. బోట్లు తెగిపోతే వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆ 3 ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజీ దెబ్బతినదని, దెబ్బతినటమే కాదు ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు. వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నంత బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇదేం నాకు అర్థం కాల. 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్ అనుకుంటాను, లేదా 11 లక్షల పైచి 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టున్న ఘటనపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని
సూరయ్యపాలెంలో వాసికోమటి రామ్మోహన్ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే విషయంపై తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది. ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. చంద్రబాబు, నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎల్లో మీడియాలో ఎలివేషన్ ఇచ్చినా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయనకు చాదస్తం ఎక్కువైందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోతిన మహేష్ ట్విట్టర్ వేదికగా వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్ జగన్ అనే చంద్రబాబు మాట్లాడేలా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక బాబుకు చాదస్తం ఎక్కువైందనిపిస్తోంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టెలు తెంచుకుంటున్న కృష్ణానది తెలుసు. అయినా సరే విజయవాడ మునిగే వరకు అసలు ఏ వాగులు ఎక్కడెక్కడున్నాయో తెలియలేదు ప్రభుత్వానికి అంటూ మహేష్ కామెంట్స్ చేశారు. తెలియదు. వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నేట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం గాని, ఆహారం గాని, మంచినీరు గాని, సౌకర్యాలు గాని కల్పించలేదని, అందుకే విజయవాడ నగర ప్రజలకి చిర్రెత్తిందని తెలుసుకొని వారిని శాంతిపరచడానికి, ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలేపారు. మీరు ఎన్ని కథలు చెప్పినా, మీ సొంత మీడియాను వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు. ప్రజలకు అండగా నిలబడలేకపోయారు. ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది. అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళయే అంటూ కొత్త కుట్రకి తెరలేపారు. ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లుంటే 5 బోట్లు 10 లక్షలకి పైగా క్యూసెక్ల వరదని ఆపగలవా? 10 లక్షలకి పైగా క్యూసెక్ల వరద నీటిని, వరద ప్రవాహాన్ని 5 బోట్లు ఆపగలవా? ఎవడైనా సరే బోట్లను వదిలేటప్పుడు పార్టీ రంగులు వేసుకుని ఎవరన్నా వదులుతారా? ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా పెట్టాలనుకుంటారా? ఇలాంటివి 40 ఏళ్ల క్రితం రాజనాల సినిమాలో విలనిజం చేస్తే ఇలాంటి తిరుమల శ్రీవారిని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ దర్శించుకున్నారు.
అష్టాదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వదనం చేసి శేషవస్త్రం తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రాలేదని కొట్టుకు వచ్చేటట్టు చేశారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. బ్యారేజీని ఢీకొన్న 5 బోట్లు ప్రమాదవశాత్తు రాలేదని ఇది మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్ అని చెప్పారు. తొలుత బోట్లు కొట్టుకొచ్చాయని అనుకున్నామని, కానీ ఘటనపై విచారణ జరిపించిన తరువాత షాకింగ్ విషయాలు తెలిసాయని అన్నారు. లాస్ట్ ఒక 2-3 వీక్స్ 1 మంత్ యావరేజ్గా మన రైనీ సీజన్ స్టార్ట్ అయిన మంత్ నుంచి కూడా ఎక్కడొక్కడ సైక్లోన్స్ ఇష్యూస్తో మనం మ్యాక్సిమం బాధపడుతున్నాం. ఎక్కడొక్కడ మనం ఎలర్ట్గా ఉన్నాం. ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటున్నారు. అయితే చిన్న చిన్న నెగ్లిజెన్సెస్ కానీ మనకి ఓవర్లుక్ కానీ వాటర్ మేబీ అలాంటివి కూడా ఉండకూడదు. ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక 15 days నుంచి కూడా 2 cyclones మనం ఫేస్ చేస్తున్నాం. మొన్న ఒక సైక్లోన్, అట్ ద సేమ్ టైం లాస్ట్ 31st టైంలో ఒక సైక్లోన్. ఈ 2 సైక్లోన్లు మనం ఫేస్ చేసాము. అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు ఒకసారి ఇప్పుడు వీసీ కూడా తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ మన 7th and 8th జరిగిన రెయిన్ఫాల్ విషయంలో కొంచెం మేము కూడా అలర్ట్ అయ్యాము. అట్ ద సేమ్ టైం మనకి సీఎం గారు కూడా అర్జెంట్గా నన్ను కూడా ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకసారి చూసుకోమని చెప్పి కూడా పంపించడం జరిగింది. ఈ విషయంలో మీ అందరితో కూడా నేను ఫోన్ టచ్లో ఉన్నాను. మ్యాక్సిమం అందరూ కలెక్టర్స్ కూడా ఫోన్ టచ్లో ఉన్నాను. అందరూ కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనకి వైజాగ్ కలెక్టర్ గారు డీటెయిల్గా మనకు ఒకసారి నోట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి అందరు కలెక్టర్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ నోట్ ఉండే ఉంటుంది. మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్. మనం ఇంతవరకు చాలా మంది మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే నాకు ఈ బీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉన్నా ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత ఎలర్ట్గా ఉంటాం. కానీ ఫ్లడ్స్ విషయంలోని ఎంతో కొంత కొంచెం అలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నామే ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వస్తుంది, ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, అవుట్ఫ్లో అవుతుంది. ఈ విషయంలో మనం మాట్లాడతాం. కానీ మన విజయవాడ ఇష్యూని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా తెలిపింది. జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మంగళవారం అరండల్పేటలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ 60 మందికి పైగా మహిళలకు పార్లమెంటు సీట్లు ఇస్తే కాంగ్రెస్ కేవలం 40 మందికే ఇచ్చిందన్నారు. నిర్మలా సీతారామన్తో పాటు అనేక మంది మహిళలకు కీలక పదవులు కట్టబెట్టి తగిన గౌరవం ఇచ్చినట్లు చెప్పారు. పట్ల గౌరవం ప్లస్ నమ్మకంతో ఆవిడకి ఆర్థిక మంత్రిగా ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ఆవిడ మంచి ప్రాధాన్యత వహిస్తారని ఒక నమ్మకంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిడకి ఇది మన ఫైనాన్స్ మినిస్టర్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లా లోకసభ స్థానాలు 543 ఉంటే వాటిలో బీజేపీ 69 మందికి ఇచ్చారు, కాంగ్రెస్ వచ్చి 41 మందికి ఇచ్చారు. మహిళలు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు?
బీజేపీ. మన ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మహిళల పక్షపాతిగా మహిళలకి ఎక్కువ సపోర్ట్గా చేశారు. ఫస్ట్ వచ్చేటప్పుడు మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు అండి మహిళల పేరు మీద ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి విశ్వకర్మ యోజన వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఏర్పాటు చేశారు. అట్లా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పుంగమ్మ చెరువు నేడు ఆక్రమణకు గురవుతోందని, అంతేకాకుండా కొంతమంది వ్యర్థాలను చెరువులో వేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ విషయంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పుంగమ్మ చెరువు కట్ట మీద మనం నిలబడుకొని మాట్లాడుతున్నాం. కారణం ఏమంటే పుంగమ్మ చెరువు మన పుంగనూరుకి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆ చెరువు వల్ల తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఆనకట్ట రైతులు కలిగి ప్రజలు కూడా ఎంతో సంతోషకరంగా ఉంటారు. దాంట్లో నీళ్ళు ఉండేదానివల్ల ఈ మధ్య ఏమైందంటే పుంగనూరులో ఉన్న కొంతమంది ట్రాక్టర్ వాళ్ళు, వ్యాపారస్తులు పుంగనూరులో ఉన్న వేస్ట్ మనంతా తీసుకుని వచ్చి కట్టపైన వేసి మొత్తం చెరువు అంతా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడే చెరువు మొత్తం పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఈ పుంగమ్మ చెరువు భవిష్యత్తులో పిల్లలు పుంగమ్మ చెరువు అనేది పుంగనూరులో ఉండేది అని పేపర్లో, బుక్కులో చూసే మాదిరిగా అయిపోయింది. దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనిపై చొరవ చూపి ఈ ఆక్రమణ గురైన చెరువుని నీటిగా తొలగించి చెరువుని శుభ్రం చేయాల్సిన కోరుతున్నాము. ఇక్కడ మట్టి తోలి చెరువులు పూడుస్తున్న వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. చూడండి ఎంత అన్యాయంగా తయారైందో. మొత్తం ఎంత పెద్ద చెరువు ఈ పుంగమ్మ చెరువు. పట్టణంలో ఉన్న ప్రముఖులు కూడా, నాయకులు కూడా దీని గురించి ఆలోచించాలి. ఈ పుంగమ్మ చెరువు వల్ల మన పుంగనూరుకి ఎంతో మంచి జరుగుతుంది. మన పుంగనూరు చరిత్ర ఉండేది పుంగమ్మ చెరువు ఉంటే దాన్ని ఈ మధ్య చూస్తుంటే మొత్తము పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమలుపరిచే మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేసి వంటకాలను తయారు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు రుచి, శుచితో కూడిన ఆహారం పెట్టాలన్నారు. we have a cuisine variety అనేది every జిల్లాకి స్పెసిఫిక్ లొకాలిటీకి స్పెసిఫిక్గా ఉంటుంది. సో వాట్ ఫుడ్ we eat in Konaseema is something different from what we eat in Srikakulam, what we eat in Rayalaseema or some other places. సో మనకి ఉంటుంది, మన టేస్ట్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి, కల్చరల్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి. సో ఒక యూనిఫామ్ మెనూ అనేది త్రూఅవుట్ ది స్టేట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మెనీ ఆఫ్ ది ప్లేసెస్లో మధ్యాహ్నం ఎప్పుడైతే మనం పిల్లలకి పెడుతున్నామో there is a feedback that వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు, they are not liking it అనేది వస్తుంది. సో దాన్ని సర్కమెంట్ చేయడానికి గవర్నమెంట్ హెస్ గివెన్ us a good opportunity. Actually this is a basic good opportunity for us. మనకి మన లోకల్లో ఉండే అవైలబుల్ ఉండే వెజిటేబుల్స్ కావచ్చు, పప్పులు కావచ్చు, వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఏమైతే మనం చేసుకోవచ్చో దాన్ని యాజ్ పర్ ద న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వెరిఫై చేసుకొని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరెవరైతే ఇంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో మీరు యూ హ్యావ్ టు డిస్కస్ థ్రెడ్బేర్. సో ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ మండే మెనూ ఏముంటుంది. నెల్లూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం 47, 48 డివిజన్లో సిపిఎం మహాసభల సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెన్నా నది పక్కనే ఉన్న పలు డివిజన్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దోమలు, పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ ఆధ్వర్యంలోని సిపిఎం శాఖల మహాసభలు సెప్టెంబర్ మాసం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ నెలాఖరులోపు ఈ శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 28 వార్డులలో ఆయా ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా పని ప్రదేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ యొక్క శాఖ మహాసభలలో చర్చలు జరుగుతాయి. మొత్తం నివాస ప్రాంతాలలో పారిశుద్ధ్యం లోపించింది, దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి, విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. కనీస మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ లాంటి చిన్న చిన్న సౌకర్యాలు అందక నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డునే ఉన్నప్పటికీ కూడా ఈ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు.
అదేవిధంగా గతంలో రైల్వే స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కాలువ కట్ల మీద ఉండి తొలగించిన వాళ్ళకి కానీ ఇంకా కూడా పునరావాసం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్ళు సుమారు 10,000 మందికి మంజూరైతే చేశారు కానీ ఇంతవరకు కూడా ఆ ఇళ్ళు స్వాధీనపరచలేదు. అరాకొరా ఇచ్చినటువంటి ఆ ఇళ్లలో ఇప్పటికీ జనార్దన్ రెడ్డి కాలనీ టిట్కో ఇళ్లలో కానీ అల్లీపురం టిట్కో ఇళ్లలో కానీ కనీస మౌలిక సదుపాయాలు లేక ఉన్నటువంటి అరాకొర వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఈ శాఖ మహాసభలలో చర్చ జరిపి గడిచిన 3 సంవత్సరాల కాలంలో ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోరాటాలు ఉద్యమాల మీద సమీక్ష జరిపి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని విస్తృతంగా కూడా ప్రజా పోరాటాలు ఉద్యమాలని ఈ యొక్క మహాసభల సందర్భంగా కార్యాచరణ రూపకల్పన చేయబోతా ఉన్నాం. ప్రజలందరూ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పైడితల్లి దేవస్థానం ఏర్పాటు చేసిన నూతన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే పి అదితి గజపతిరాజు మంగళవారం ప్రారంభించారు. ముందుగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 2017లో టీడీపీ ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. విజయనగరం ఉత్సవాలు కూడా నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది. అమ్మవారి పండుగకి ఏ విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తుంది. అయితే మనకి 20 తారీఖున రాట ఉంది. రాటతో పాటు దీక్ష కూడా ఉంది. అలాగే 14వ తారీఖున తొల్లేలు, 15న సిరిమాన్ ఉత్సవం, అలాగే 22వ తారీఖున తెప్పోత్సవం, అలాగే 29వ తారీఖున ఉయ్యాల కంబాల, అలాగే 30 తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది. ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది ఒక 2,50,000 మంది సుమారు విజయనగరంకి వస్తారు. ఆ సమయంలో అందరూ కూడా పాల్గొంటారు. అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ 2017లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.